నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. అస్సాం ప్రభుత్వంలో స్టేట్ హోమ్ అండ్ పొలిటికల్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ శిలాదిత్య చటియా జూన్ 18న ఆత్మహత్య చేసుకున్నారు. సుదీర్ఘ కాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన భార్య మంగళవారం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. భార్య మరణాన్ని తట్టుకోలేక ఇది జరిగిన 10 నిమిషాలకే శిలాదిత్య ఐసీయూ గదిలోనే భార్య మృతదేహం వద్ద సూసైడ్ చేసుకుని తనువు చాలించారు. భార్య మరణించిన ఐసీయూ లోపల తన సర్వీస్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గువాహటిలోని నెమ్కేర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ హితేష్ బారుహ్ ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆయన భార్య మృతిని తట్టుకోలేక నిమిషాల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఐసీయూ నుంచి సిబ్బంది బయటకు వెళ్లిన కాసేపటికే తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో వారు పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా భార్య డెడ్ బాడీ పక్కనే శిలాదిత్య అచేతనంగా పడి ఉన్నారు. ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదని డాక్టర్లు తెలిపారు. అగమోనికి 2 నెలల పాటు మా హాస్పిటల్లోనే చికిత్స అందించాం. 3 రోజుల క్రితం ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమె పరిస్థితి గురించి శిలాదిత్యకు వివరించామని నెమ్కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ హితేష్ బారువా తెలిపారు. 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శిలాదిత్య 2013లో అగమోనిని పెళ్లాడారు. వీరిది పెద్దలకు దిచ్చిన వివాహం. ఈ దంపతులకు సంతానం లేరు. భార్య మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన శిలాదిత్య ఇటీవలి కాలంలో వరుస విషాదాలను చవిచూశారని అసోం మాజీ డీజీపీ, ప్రస్తుత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయిన భాస్కర్ జ్యోతి మహంతా తెలిపారు.